లేదండి. కొన్ని 3 ఇయర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం కానీ మాకెప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వెనకమాల ఏదో కుట్ర జరిగింది. జరగడం వల్ల ఇది జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎందుకైంది? కట్టేటప్పుడే రావాల్సింది కదా! వాళ్ళ భూమి అనుకున్నప్పుడు వాళ్ళు కట్టేటప్పుడే రావాలి. కట్టడం అయిపోయి ఫ్యామిలీ మొత్తం దిగిపోయినాక వచ్చి కడుపు మీద ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు వచ్చి ఉన్ని ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళ కడుపు మీద ఎందుకు కొడుతున్నారు? పిల్లా జల్లా ఉన్నారు, కొంచెం కూడా కనికరం లేదా? అసలు ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారు? కుట్రతో జరిగిన పని ఇది మటుకు మాత్రం కుట్రతో చేసిన పని ఇది. అసలు ఇప్పుడు కొనుక్కొని వచ్చి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? మేము కూడా పనులు చేసుకొని రూపాయి కూడా కొట్టుకొని కొనుక్కున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము రోడ్డు పడేసినట్టే కదా మా ఫ్యామిలీలు మొత్తము. ఇప్పుడు మా పరిస్థితి ఏందో చెప్పమనండి. ప్రభుత్వం ల్యాండ్ అన్నప్పుడు ప్రభుత్వం మాకు దారి చూపిమని చెప్పండి. ఇప్పుడు మేము కూడా రూపాయి కూడా వేసుకొని మేము కష్టం చేసుకొని కొనుక్కున్న ఇళ్ళు ఇప్పుడు మా కడుపు మీద కొట్టారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు దారి చూపించమని చెప్పండి. మాకు అంతకన్నా మేమేం అడిగేది ఏం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంది? వాన వస్తుంది, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? చాలా మంచిగా ఉండే ఇలాంటి లొల్లిలు పంచాయతీలు ఏ రోజు లేకుండే అని ఉంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాడు అనేసి అని ఏం చేసినా చేయకపోయినా మేము అంత మంచిగా ఉంటుండే. మా ముస్లిం వాళ్ళకు షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి చాలా మంచిగా చేసినాడు. అయినా వీళ్ళంతా ఏమో అర్థం కాక ఓటులు వేసినారు కానీ మొత్తం జీవితం మొత్తం ఆగం పట్టేసిరు. మొత్తం ఆగం పట్టేసిరు. ఏం చేస్తాం మనము చెప్పండి? ఓటేసి అసలు వీళ్ళంతా ఓటేసి తప్పు చేసినారు. వేస్ట్, అసలు ఏం చెయ్యలేరు. ఇలాంటి టైంలో ఎవరైనా వచ్చి మాకు అడగాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. ఎవరు అడగట్లేదు. ఇంతమంది బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు, ఎవరు అడగట్లేదు. మేమేం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఆయన సీట్ వదిలేయాలి. ఏం చేయకపోతే మా కడుపులు కొట్టిండు, అన్ని చేస్తాని మా కడుపులు కొట్టిండు. ఎలక్షన్ లో గెలిచిండు. అంత గెలవంగానే తల్లి అమ్మ నా తల్లులారా, నా బిడ్డలారా, నా అక్కలారా అన్నాడు. ఏం చేసిండు? ఇప్పుడు ఆయన ఏం చేస్తలేడు. వేస్ట్. ఆయన సీట్ ఇచ్చడే వేస్ట్. సీట్ తీసేయాలి ఆయనది. మాకు ఉప్పు కారం తెచ్చుకోండి మీరు. లాక్డౌన్ లా అన్ని సహాయపడ్డాడు. మళ్ళీ మాకు 500 మోడీ ఇచ్చాడు. మేము పేదోళ్ళం అప్పుడు తినేసి ఉన్నాం సార్. లాక్డౌన్ లా బయట వెళ్ళకుండా ఉన్నాము. పిల్లల పరిస్థితి బాగాలేకపోతే మేము ఆ పైసలతో తిన్నాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా బాగుండే. ఇస్తా అనే పరిస్థితిలో ఈ ఓటులు వచ్చినాక సరేలే మాకు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అన్న అని మేము ఓటులు వేసినాం. ఓటేసినందుకు మాకు ఏమీ లేదు. మా పేదల కడుపు కొట్టేసినాడు. మాకు కేసీఆర్ మళ్ళీ ట్రిప్ లో మేము కేసీఆర్ కి ఎట్లానో గెలిపిస్తాము. మాకు ఇస్తాడో ఇయ్యడో మాకు ఇస్తా అని ఆశ పెట్టినాడు కేసీఆర్ ఇస్తాడని ఆశ పెట్టినప్పుడు కూడా మేము నమ్ముకోలేదు. మేము ఆయనకు ఓటులు వేసి గెలిపించినాము. మాకు వేరే వాళ్ళు చెప్పినారు రేవంత్ రెడ్డి రావాలని అన్నా. మేము రేవంత్ రెడ్డి వచ్చినాడు, మా పేదలకు కాపాడతాడని అన్నాని ఏమి ఇవ్వలేడు. మాదే మొత్తం నాశనం చేసేసినాడు సార్. మేమేం చేయలేము. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి? ఇప్పుడు పింఛన్ 2500 ఇస్తామమ్మా అన్నాడు రేషన్ కార్డు మీద. లేదు, మా కార్డులు అన్ని పోయినాయి. ఇప్పుడు మేము బస్సుకి వెళ్ళాలన్నా మాకు ఆధార్ కార్డులు ఉన్నా ఓటర్ ఐడి ఉన్నా ఎక్కించుకుంటారు. మా పిల్లలకు స్కూల్ మళ్ళీ చేరుకున్నా మళ్ళీ మేము ఏం తీసుకోపోవాలి? ఇప్పుడు ప్రూఫ్ అంటే మేమేం తీసుకోపోవాలి? అన్ని దాంట్లో పోయినాయి. ఇంట్లో ఆధార్ కార్డులు అన్ని పోయినాయి. మా పిల్లల కాడికి అన్ని పోయినాయి. ఇప్పుడు ఏం తీసుకోపోవాలి? ఇప్పుడు ఏం దొరుకుతాయి? అట్లా ఉన్నలో ఏం దొరుకుతాయి మాకు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన స్లిప్ కావాలంటారు. ఇప్పుడు ఏడికని తీసుకురావాలి? అన్ని ఇన్క్వైరీ అయింది, అంతా అయింది. మండల ఆఫీస్ పోతే ఏమన్నారమ్మా 15 రోజులు 20 రోజులలో మీకు కాల్ వస్తుంది అన్నది. ఇప్పుడు దాకా కాల్ రాలేదు. ఎవరు కట్టాలి? ఇప్పుడు ఎవరు ఇది చేస్తారు? ఇప్పుడు మేము వర్షంలో తడుచున్నారు. ఏ గవర్నమెంట్ అయినా వచ్చి పెడుతుండు, మాకు ఎవరు సహాయపడుతున్నారు? ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదన మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఇక్కడ పోలీసులు వ్యవస్థ అయితేనేమి, జిహెచ్ఎంసీ అయితేనేమి తొందరగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నింటినీ కూడా కూల్చివేయడం అనేది ఇక్కడ బాధాకరంగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తాను. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా తీసుకొని వారు ఇల్లు కూలగొట్టిన తర్వాత బయటకు వచ్చి ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మీ ఎక్కడికి వెళ్ళాలి, మా దారి ఏంటని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. చిన్నపిల్లల పరిస్థితి ఏంది, వీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలి, ఏం పెట్టాలి, చేతిలో డబ్బులు లేవు, మా ఉన్న సామాన్ మొత్తం కూడా ఇందులోనే పోయిందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఆవేదన పడతాను. ఒక్కసారి మీరు ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మాకు ఇల్లు కావాలి సార్, మాకు తిండి కావాలి. మా పిల్లలు మేము ఉపవాసం పండుకుంటాం, తడిసి చచ్చిపోతాం. మేము మా పిల్లలకు కాపాడాలి మీరే.
అంతే పరిస్థితి. ఎంతో డబ్బు తిన్నా మాకు అనవసరం. ఎన్ని పైసలు పోసినాం సార్. తిన్నోళ్ళు గడ్డకెక్కినారు. మా పిల్లల పరిస్థితి నాశనం చేసేసినారు సార్. ఇప్పుడు చూద్దాము. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం పట్టించుకోవాలి. మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, మేము కావచ్చు రోడ్డున పడ్డాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఒకసారి చూద్దాం ఎట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా నిన్న కూల్చివేయడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం రండి. చూడొచ్చు ఇక్కడ ఏదైతే సామాను కూడా ఇందులోనే, అంటే ఇల్లు కూల్చేటప్పుడు కూడా ఆ సామాను మొత్తం కూడా ఇందులోనే ఉండిపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో కనీసం మా సామాన్లు తీసుకునే సమయాన్ని మనకు కల్పించండి, ఎందుకు ఇంత మా పైన అణచివేత చేస్తూ ఉన్నారని చెప్పి కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూసినాం. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ సామాన్ని ఇక్కడ రేకులతోని వాటిని దాచిపెట్టుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ సిలిండర్ కావచ్చు, బస్తాలు కావచ్చు, తినే బియ్యం కావచ్చు, ఇవన్నీ ఇందులోనే కూలగొట్టినప్పుడు ఇందులోనే ఉన్న నేపథ్యంలో అన్ని ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు ఆ గిన్నెలు కావచ్చు, వండుకునే కూర సామాను కావచ్చు, ఆ వంటకు సంబంధించిన అన్ని అవి అక్కడే ఉన్నాయి. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కనీసం ఈ పోలీసులైనా మరి పోలీస్ వ్యవస్థనైనా వారికి ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా వారి పైన మరి ఒక కోపంతోన మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ మొత్తం ఇక్కడ దాదాపు 50 ఇండ్లని కూల్చివేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. 50 కుటుంబాలు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చిన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ క్లియర్ కట్ కబ్జా చేసిరు, ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ భూమి అయినప్పటికీ మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, మరి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మరి ప్రభుత్వానికి కనిపించలేదా అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి 3 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చి మా పైన ఈ అణచివేత చేస్తా ఉన్నారు, ఎందుకు మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళకుండా, అంటే మాకు నోటీసులు ఇవ్వకుండా, మేము కనీసం ఖాళీ చేసే సమయం కూడా మాకు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, మా పైన పూర్తిగా అణచివేసిరు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా వేయండి, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు ఇంకా వారి సామాన్ అందులోనే ఇరుక్కుపోగా వాటి పిల్లలని వాటన్నిటిని తీస్తూ ఏదైతే ఆ సామాన్ అందులో చూడొచ్చు ఆటోలు ఆ ట్రాలీలలో వాళ్ళు వేసుకొని వారు మరి ఇక్కడ పక్కకు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఫుడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సామాన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు ఇందులోనే ఈ ఇల్లు కూలగొట్టిన నేపథ్యంలో అందులోనే ఉండిపోయినాయి. మరి మాకు కొంచెం సమయం కూడా ఇవ్వకుండా నిన్న వివరించారు. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగింది. మరి మా సామాన్లకి మరి తీసుకునే సమయం కల్పించలేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గాజుల రామారంలో జరిగినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే కలిసివేసిన అంశంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎన్నో ఏండ్లుగా 3-4 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే స్థిర నివాసం ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి కొంతమంది కొన్ని పట్టాలు ఉంటే పట్టాలు చేపించుకున్నారు. అదేవిధంగా దాంతోపాటు కొంతమంది దాతలు కూడా వీళ్ళకి ఇక్కడ ప్లేస్లు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. కొంతమంది ఇల్లులు కూడా కొనుక్కున్నారు, వాళ్ళు కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పట్టాలు కూడా చేయించుకొని ఉన్నారు. 6 పట్టాలకు దానికి సంబంధించి పట్టాలు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అయితే మాకు క్లియర్ కట్గా మేము పన్నులు కడుతున్నాం, అన్ని కడుతూ ఉన్నాం, మాకు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి నోటీసులు మాకు ఇవ్వకుండా మరి హడావుడిగా వచ్చి మరి కూల్చివేసినారు. ఎన్నో మేధావులు కబ్జాలు చేస్తారు, ఎన్నో 100 ఎకరాలు కబ్జా చేస్తారు, వాళ్ళపైన పట్టింపు లేదు ప్రభుత్వానికి. మరి మాలాంటి పేద కుటుంబాల పైన మా మీద ఎందుకు ఇంత అణచివేత వేస్తా ఉందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, చేసే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలము, రోడ్డు ఎక్కుతాము, రాష్ట్ర రోకులు చెప్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే వీళ్ళకి స్థిర నివాసం కూడా ఎక్కడా లేకుండా పోయింది. ఇక్కడికే వచ్చి వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గత 4 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. మరి 4 ఏళ్ల నుంచి కూడా మాకు ఎలాంటి నోటీసులు రాలేదు, ఎవరు మమ్మల్ని కూడా పట్టించుకోలేదు, మా వైపు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వీటన్నిటిని స్వాధీనం చేసుకునే నేపథ్యంలో మరి వీళ్ళని ఏదైతే ఉన్న 50 కుటుంబాలు ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నామో ఈ 50 కుటుంబాలకు సంబంధించి ఇల్లు నిర్మించుకున్నారు. వాటిపైన ఒకేసారి వీళ్ళు ఉక్కుపాదం మోపినట్టుగా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు మోపిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది, ప్రభుత్వ ఆస్తులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వీళ్ళు గత 4 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. దీంట్లో కొంతమందికి పట్టాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు క్లియర్ కట్గా. వీళ్ళకి ఇక్కడ నోటీసులు ఇవ్వకపోవడము, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఒక అంశంగా చూస్తే, ఇంకోటి వాళ్ళకి సమయం ఇవ్వకపోవడం, అందులో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే సామాన్లు కావచ్చు, వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే
దిశగా మాకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వము ఈ అధికారులు తీసుకున్న చర్యలకి మేము రోడ్డు పాలవుతా ఉన్నాము. మా సామాను కూడా అందులోకి పోయింది, మా సర్టిఫికెట్లు కూడా అందులోకి పోయినాయి, మా జీవనాధారం ఏంది తర్వాత అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. క్లియర్ కట్గా 2 విషయాలు ఇక్కడ మనకి తప్పుగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా దీనిపైన వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 ఏంటంటే మొదటిగా మాకు నోటీసులు ఇవ్వలేదు, ఇంకోటి మాకు సమయం ఇవ్వకుండా ఇక్కడ మమ్మల్ని బయటికి మెడబట్టి గేటుకి బయటికి గెంటేసే విధంగా చూసారు. అదేవిధంగా నిన్న పోలీసులు కూడా కొంతమంది పాపం మహిళల మీద, అదేవిధంగా గర్భిణీ స్త్రీ పైన కూడా వాళ్ళు ఉక్కుపాదం మోసే విధంగా మెడలు పట్టుకొని కిందికి ఉంచి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా బయటికి తీసుకువెళ్ళినారు. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలి, ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి పేదవాళ్ళకి ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు మాది పేదల ప్రభుత్వం, పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పాడు. వీళ్ళకు ఒక రేషన్ కార్డులు లేవు, ఇక్కడ వీళ్ళకు 500 సిలిండర్ రాదు, ఇక్కడ వీళ్ళకి ఫ్రీ కరెంటు రాదు, ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చే ఏ హామీలు కూడా ఇక్కడ వీళ్ళకి రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడము, మరి ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వీళ్ళు కట్టడాలు చేసినారని చెప్పి కూడా వీళ్ళపైన ఏదైతే కట్టుకున్న ఇళ్ళని అజ్జేయడం అనేది ఇక్కడ క్లియర్ కట్గా బాధ అనిపించే అంశము. సరే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం తీసుకోవాలి, కానీ వీళ్ళకి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.